ఫిర్యాదు అందిన వెంటనే తక్షణమే స్పందించి రైతుల భూ సమస్యలను వారి సమక్షంలోనే అక్కడికక్కడే పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తహసీల్దార్కు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పుట్టూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. పలువురు రైతులు రీసర్వేలో భూముల సబ్ డివిజన్ అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అక్కడే ఏర్పాటు చేసిన ల్యాండ్ మ్యాప్ల ఆధారంగా రైతుల భూ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులలో గ్రామస్తులు రైతుల భూములకు సంబంధించి ఎటువంటి సర్వే సమస్యలు లేకుండా సాధ్యమైనంత వరకు వారి సమక్షంలోనే పరిష్కరించాలని తహసీల్దార్లకు సిబ్బందికి సూచించారు. తద్వారా రైతులకు గ్రామస్తులకు ఒక భరోసా కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సదస్సుల ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, ఏ ఒక్కరూ ఆందోళన చెందనవసరం లేదని భరోసానిచ్చారు. భూ సమస్యల పరిష్కారం వెనువెంటనే జరిగేలా అధికారులు చొరవ చూపాలని, అర్జీదారుల నుంచి స్వీకరించిన వినతులకు రసీదును అందించాలని అన్నారు. ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సదస్సులో వచ్చిన అర్జీలపై తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్యకు తగిన పరిష్కారం చూపే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. భూముల జాయింట్ ఎల్ఎంపీఎం సబ్ డివిజన్లకు సంబంధించిన సర్వే సమస్యలను గ్రామస్తుల సమక్షంలోనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కారమైన సబ్ డివిజన్ల వివరాలను తప్పక ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆశుతోష్ శ్రీవాస్తవ్, తహసీల్దార్లు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.